ఫ్రెండ్స్, పాత వాళ్ళకు బిజినెస్ తెలిసి ఉంటుంది, కొత్త వాళ్ళంటే ప్రాసెస్లో ఇన్వెంట్ చేసిన తర్వాత తీసుకుంటారు. మీకోసం చెప్తున్నా, పొటెన్షియల్ సార్ చెప్పారు, మీరు చూస్తే మీకు బాగా రియలైజ్ అవుతుంటారు. నిజంగా ఇటువంటి బిజినెస్ మీకు రావాలంటే ఫస్ట్ ప్రైమరీ క్వాలిటీ ఏమంటే ఒక నిజంగా ఒక కళ అయితే ఉండి తీరాలి లైఫ్లో. లేదు ఏదో చేయాలని ఒక కళ, ఒక తపన, లేకపోతే బిజినెస్ ఊరికి రాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అలా ఉండేవాడిని. అంటే ఏదో చేయాలని ఒక డిస్టర్బెన్స్ అయితే ఇంటర్నల్గా ఉన్నది. డెఫినెట్గా ఇక్కడ అలాంటి డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళకి బిజినెస్ బాగా సూట్ అవుతుంది. ఆర్డినరీగా కాంప్రమైజ్గా ఉన్న కాటికి చేస్తే చాలు, కొట్టే వెళ్ళిపోదాం పైకి అని అనుకుంటే నేను చెప్పలేను. కానీ బట్ నిజంగా లోపల ఏదైనా బర్నింగ్ డిజైర్ అని చెప్పలేము. బట్ ఏదో ఒకటి సెన్సేషన్ ఉండాలి. నేను ఒక మనిషిని భూమి మీద నా ఇంప్రింట్స్ పెట్టిపోవాలి ఏదో ఒకటి అని, నా లైఫ్ ఒకరికి మార్గదర్శనం కావాలా అనుకున్న వాళ్ళకి ఈ బిజినెస్ అద్భుతంగా సూట్ అవుతుంది. వదలదు కూడా. నిజం, ఒకసారి మీ మనసులో అది ఉంటే మిమ్మల్ని వదలదు. ఎందుకంటే ఈ బిజినెస్ నేను తీసుకున్న, నాకు వచ్చిన బిజినెస్ చూసి తెలిస్తే మీకు వదలకుండా నన్ను వెంటాడి బిజినెస్ తీసుకుంది. చూడండి, నా లోపల ఒక డిజైర్ ఉంది. బట్ రైట్ టైంలో నన్ను దగ్గర తీసుకున్నది. లేకపోతే 100కి 100 రూపాయలు ఇలాంటి బిజినెస్ కాదు కదా, అసలు ఇట్లాంటి ఆపర్చునిటీస్ అసలు చూడని కూడా చూడే అవకాశం లేదు. ఎందుకంటే ఒక రోప్లో చేసిన వాని బిజినెస్ ఉద్యోగం 8-9 సంవత్సరాలు ఒక చోట నన్ను అసలు ఈవెన్ పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ డిపార్ట్మెంట్ కూడా టచ్ చేయలేనంత ఫిరోషియస్గా వచ్చేసేవాడిని. టెరిఫిక్గా చెప్పాలంటే ఇక్కడ దాదాపు ఇక్కడ కొన్ని మండలాల్లో నేను వచ్చే దగ్గర ఉన్న మండలాల్లో అసలు ఇక నేను ఊరు ఆ ఏరియాకి ఎంట్రైనా అంటే ఇంట్లో మీద కొండలు వేయడానికి భయపడేవారు. వాళ్ళు ఎక్కడో దాదాపు 70-80 కిలోమీటర్ల దూరంలో కూడా సార్ ఆఫీస్కి వచ్చినాయంట, తీసేయండి అంత ఉండింది అనమాట. అంటే ఒక నేను మాట అంత భయంకరంగా అంత ఉండింది. నేను అనుకున్న లైఫ్లో ఇంతకంటే గొప్పవాడు లేదు, ఇంతకంటే గొప్ప లేదు అనుకుని అంత ఫిరోషియస్గా ఉండేవాడిని. నా దగ్గరికి రావడానికి ఎవరైనా ఇట్లాంటి తీసుకుని రావాలని భయపడి తెచ్చేవారు. ఈ ర్యాన్ సెటప్ అయిన దగ్గర అటువంటిది ఈ బిజినెస్ దగ్గర నాతో పాటు 2 సంవత్సరాల పాటు ప్రయాణం చేసే వ్యక్తి బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి కూడా నాకు చెప్పడానికి భయపడేవాడు కాదని. అంత ఆరోగ్యంగా ఉండేవాడిని నేను. డెఫినెట్గా చూడండి, ఈ బిజినెస్ కోసం ఎన్ని మలుపులు తిరిగిందంటే సడన్గా ఒక ఇన్సిడెన్సెస్ రావడము, డిఫెన్స్లోకి పోవడము, అదే ఇది కాదు నా మార్గము, ఇక్కడ నేను అని నేను రియలైజ్ కావడం ఎగ్జాక్ట్గా 1 ఇయర్లో జరిగింది. ఆ 1 ఇయర్లో జరిగిన తర్వాత డిఫరెంట్ వేరుగా నా దగ్గరకు వచ్చినా కూడా నేను నా దగ్గరికి రాలేదు. ఆ టైంలో వచ్చింటే నిజంగా చెప్తున్నా కదా, కరెక్ట్ నాకు వచ్చిన టైము. అందుకే ఈ బిజినెస్ ఆపర్చునిటీ మీట్ ప్రిపేర్నెస్ అంటే ఖచ్చితంగా మనము రెడీ అయినప్పుడే బిజినెస్ మన దగ్గరికి వచ్చి అప్పుడే సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. అంతకుముందు 1 సంవత్సరం ముందు నా దగ్గర పనిచేసే వ్యక్తి బిజినెస్ చేస్తూ నాతో పాటు ప్రయాణిస్తున్నాడు 1 ఇయర్ పాటు. నేను నన్ను పక్కన పెట్టేసి అతను చేసుకుంటున్నాడు, కానీ నాకు చెప్పడానికి సాధించలేదు. ఆ రోజు చెప్పితే అతను బిజినెస్ ఉన్నాడు, నేను బిజినెస్ తీసుకోకపోవడం కాదు కదా, అసలు అతను కూడా బిజినెస్ ఉన్నాడు. బిజినెస్ రావడం కల్లా నాకు తెలిసి నేను వచ్చిన ఆ టైం అంటే నేను రియలైజ్ అయ్యి డిఫెన్స్లో ఉండి లైఫ్లో ఏదైనా చూడాలా అనుకున్న టైంలో వచ్చింది కాబట్టి తర్వాత వచ్చినా కూడా తీసుకుని. ఎందుకంటే అప్పటికి నేను లైఫ్ను చుట్టేసేసిన, అంటే లైఫ్ను మోక్ చేసేది. అంటే లైక్ ఇంత హెక్టిక్ లైఫ్ అవసరం లేదు, ఇంత ఇన్వాల్వ్ అయిపోయి ఇంత ఎమోషనల్ చేసి చాలా రకాలుగా దెబ్బతినడం అంటే అవసరం లేదు. లైఫ్ చాలా చేసిన కాటికి ఇంకా చిన్నగా ఒక సన్యాసాసనం ఉంటుంది కదా, అట్లాంటివి చేయడానికి రెడీ అయిపోయాను. ఒక 1 వీక్ తర్వాత, ఒక 6 నెలల సంవత్సరం తర్వాత కూడా ఆల్మోస్ట్ వైండ్ అప్ చేసింది. ఎటువంటి స్పైస్ కూడా నేను తీసుకునేవాడిగా. బట్ చూడండి, నా కోసము భగవంతుడు నా లోపల ఆ డ్రీమ్ ఉన్నందుకు రైట్ టైంలో, అది కూడా ఎవరైనా మేము ఇలా ఇక్కడ కూర్చోబెట్టి చెప్తే నేను వినను కూడా, ఎందుకంటే హెడ్లాంగ్ కదా మొత్తం. అట్లాంటిది నన్ను రైట్ పర్సన్ రైట్గా తీసుకొచ్చిన వ్యక్తి కూడా ఇలాంటి నిందా చెప్పాడు సార్ 10th జూన్లో జనవరి జరుగుతుందని. అలాంటి ఒక ఫంక్షన్కి నేరుగా పిలుచుకుపోయినాను. ఆయన చెప్పింది కూడా ఒకటే, సార్ మీకు ఇది బాగా సూట్ అవుతుంది రండి అన్నాడు. నేను ఒకటే, బాబు నేను మా ఉద్యోగమే కింద మీద పడి అతలాకుపోయినా చేశాను, నాకు వ్యాపారం సూట్ అవుతుంది అంటే సార్ మీకు సరిపోతే ఒకసారి రండి అన్నాడు. అంతే. ఆ జోబ్లో టికెట్ పెట్టినాడు, ఆ టికెట్ తీసుకుని పోయిన తర్వాత ఎగ్జాక్ట్గా 11 దాదాపు నేను కూర్చొని సెషన్ చాలా లెంత్ సెషన్ అది దాదాపు 9 గంటలు జరిగింది. 9 అవర్స్లో మొత్తం అంటే ఈ డిఎన్ఏతో సహా నాకు రిపేర్ జరిగిపోయింది అనమాట. ఒక్కొక్క స్పీకర్ చూస్తుంటే ఐ కన్ఫ్యూస్ మై సెల్ఫ్ అనమాట. అంటే ఇదే కదా నేను చిన్నప్పటి నుంచి కోరుకుంటే మర్చిపోయి నేను ఎక్కడో తప్పిపోయాను. ఎగ్జాక్ట్ మీకు ఈ బిజినెస్ ఇప్పుడు చూస్తే మీకు తెలియాలి. ఇక్కడ మీరు ఏదో తెలుసుకుంటే బిజినెస్ రాదు, మీకు ఏదో బిజినెస్ కాదు, మీ లోపల ఉన్న మనిషి మీరు గుర్తించగలగాలి, అదే బిజినెస్. మీ లోపల మనిషి
నిజంగా నాకు తెలిసి నువ్వు వాట్ ఈస్ సుదర్శన్ అంటే నీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సార్ చెప్పాడు కదా. ఆయన చెప్తుంటే మళ్ళీ నాకు కథంతా గుర్తుందంటే 30 రోజులు కింద మీద పడి ఇంటికి పోతాను సార్ అంటే ఎదుగుతాను. 30 రోజులు కంటిన్యూస్ వర్క్ చేసింది దాన్ని నేనేటు భయంకరం అంట. అదొక చెప్తా కదా, అదేదో మనం పీట సవారిని ఎట్లా పీరదేవుడు పైనకి వచ్చినట్ట ఉద్యోగం పెట్టి చేస్తామంటే రాత్రి కూడా అదే అసలు పండగ రోజు కూడా ఆఫీస్ కూర్చుంటే ఎంత ఆనందమో. ఇంటి దగ్గర పిల్లలు ఎండిపోతారు కూడా చూడమ్మా. అట్లా ఉంటుంది అన్నమాట. అలాంటివి అంత చేసినా కూడా ఒకటే నిజం చెప్తున్నాను, బాగా పెంచింగ్ ఆ జాబ్ ఒకటే ఉండిందండి. ఇంత చేసినా కూడా ఎవరైనా మీరు కూడా చూసుకోండి, ఎవరైనా ఎంత సర్వీస్ ఉండదు కాక హానెస్ట్గా 100% వర్క్ చేసి నాకు సెలవు కావాలా అని పడితే ఎందుకు అడగకుండా సెలవు ఇచ్చినాడంటే నిజంగా ఆ జాబ్ చాలా గొప్పది. ఎందుకు అడగకుండా ఇవ్వాలి, లేకపోతే వాళ్ళే మిమ్మల్ని సెలవు తీసుకో అని జరగలేదు కదా. మనకు నాకు భయంకరంగా అనిపించింది. నేను ఎంత పని చేస్తాను, బట్ నాకు అడిగినప్పుడు మళ్ళీ క్వశ్చన్ లేకుండా సెలవు ఇవ్వాలి, అది జరగదు. అర్థమైపోయింది, దానికి అట్ అయిపోయాను నేను. సో ఫ్రెండ్స్ మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇది ఇట్లాంటి లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు నేను అవన్నీ చెప్పాల్సిన పని లేదు. మీరు సార్లను చూసిన అర్థమవుతుంది, రాజశేఖరం చూస్తే మీరు ఊహించుకోవచ్చు వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్లోంచి బిజినెస్ వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళ ఇన్కమ్స్ను వాళ్ళ లైఫ్ స్టైల్స్ కూడా డామినేట్ చేయగలిగిందంటే ఎంత పొటెన్షియల్ ఒకసారి ఊహించండి. అది సమస్య. ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే మనకు లక్షలు పెట్టి కోట్లు పెట్టి తలకాయలు పడుకొని తలకాయలు బాదుకుంటే అప్పుడు ఏముందిరా బిజినెస్ కదా. మామూలు ఇట్లా సాదా సీదాగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ చేస్తే అసలు మనకు ఒప్పునే ఒప్పదు లోపల. అందుకే శత్రుత్వం ఉంటే వైరం ఉంటుంది మనకి. ఈ బిజినెస్కు శత్రుత్వం నేను వాడి సంబంధం లేకుండా వచ్చింది ఏం పన్నెండు పాట అవుతుంది, వారికి ఏమి సంబంధం ఉండదు. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. మీరు అంటే చెప్తున్నాను నేను. సో ఫ్రెండ్స్ అట్లా నాకు ఎన్నిసార్లు అంతకుముందు ఆయన ద్వారా చెప్పలేదు, తర్వాత కూడా ఎవరు నాకు కరెక్ట్ రైట్ టైంలో చూడడం జరిగింది. ఆ 9-8 అవర్స్లో రియలైజ్ అయింది. ఆ రియలైజ్ అయిన తర్వాత ఒకటి చెప్పినాను, ఈ కొత్తగా నాకు వచ్చింది లేదు బిజినెస్ స్టార్ట్ చేసిన రోజు నేను ఎలాంటి ఎగ్జైట్మెంట్ ఉందో అలాంటి ఉండడానికి కారణం ఏమంటే ఐ హ్యావ్ రియలైజ్ మై సెల్ఫ్ టువర్డ్స్ బిజినెస్ మై లైఫ్ స్టైల్. ఇప్పుడు మీరు కూడా అదే చేయాలి. ఇప్పుడు మళ్ళీ చెప్తాను, అందుకే ఇప్పుడు బిజినెస్ కూడా చాలా నేను చెప్పిన విషయాలు చాలా యూటర్న్ తిరిగింది, మలుపులు తిరిగింది. డెఫినెట్గా చెప్తున్నాను, మీరు కమింగ్ టు 5 years ఎగ్జాక్ట్ గుర్తుపెట్టుకోండి. ఇదో రోజు మరి మీరు ఉంటారో లేదో నాకు తెలియదు. బిజినెస్లో 5 సంవత్సరాల తర్వాత ఇదే కర్నూలులో మినిమం 15 మంది డైమండ్స్ లేకుండా ఈ బిజినెస్ మీరు చూడండి. జరగాల్సిన మార్పులు, జరగాల్సిన చేర్పులు, కూర్పులు, గిర్పులు అన్నీ అయిపోయి జిల్లడ అయిపోయి రైట్ ఫైనెస్ట్ పీపుల్ బయట నిలబడి ఉన్నారు. మీరు చూస్తారు ఇక్కడ నుంచి బిజినెస్ ఎందుకంటే కంప్లీట్ బయట కంప్లీట్ క్లీన్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఆ క్లీన్నెస్ అయిపోయింది. ఇప్పుడు నౌ ది బిజినెస్ రైట్ టైంలో రైట్ సీట్స్ పడుతున్నాయి. ఇప్పుడు బీ రెడీ విత్ ఓపెన్ మైండ్. మళ్ళీ చెప్తాను కదా, ఇప్పుడు సార్ స్టోరీ చెప్పినారు, బట్ ఎగ్జాక్ట్గా వాళ్ళు టిప్స్ చెప్తారు అసలు ఎలా చేయగలిగినారు వాళ్ళకు. ఎందుకంటే సహజ అందరికీ మీరు మొదలుపెట్టిన రాజుకైనా బిగినింగ్ ఎవరికైనా బిజినెస్ అందరికీ ఒకటే రకమైన ఎక్స్పోజర్స్ ఉంటాయి. అందరికీ నల్లేరు బండి నడకైతే కాదు, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. బట్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా మళ్ళీ ఒకసారి విందాం. మళ్ళీ ఇంకోసారి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ మీకు పరిచయం చేశాను. వాళ్ళు విద్యా జ్ఞానం 2 కలిసి ఉంటాయి. ఇంతకంటే నేను గొప్పగా చెప్పే అవసరం లేదనుకుంటా నాకు తెలిసి. సో అంతకంటే ఎక్కువ చెప్తే మీకు టైం వేస్ట్ అవుతుంది. సో హెల్ప్ వెల్కమ్ రాజు అండ్ స్వప్న సార్.